జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆయుష్ ఆసుపత్రి, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సహకారంతో భూపాలపల్లికి మెడికల్ కాలేజీ మంజూరు చేయించి తరగతులను కూడా ప్రారంభించుకోవడం జరిగిందని, ఇప్పటికే 3వ అకాడమిక్ ఇయర్ క్లాసులు కూడా జరుగుతున్నాయని అన్నారు. ఇక్కడ ప్రధానంగా అన్ని డిపార్ట్మెంట్లు ప్రొఫెసర్ కొరత ఉందని తక్షణమే ప్రభుత్వం ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను మరియు నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా విద్యార్థులు తమ దృష్టికి తీసుకువచ్చిన ప్రధాన అంశాలు 1 హాస్టల్ వసతి మరియు రవాణా వసతి కావాలని కోరారు. తక్షణమే ఏసీ బస్సులను కొనుగోలు చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేయాలని, అదేవిధంగా త్వరితగతిన హాస్టల్ బిల్డింగ్, మెడికల్ కాలేజ్ నిర్మాణపు పనులను పూర్తి చేయాలని, అందుకు కావాలంటే జిల్లా డిఎంఎఫ్టి నిధులు ఉపయోగించాలని ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ని కోరారు. అనంతరం ఆయుష్ హాస్పిటల్ను సందర్శించి ఇటీవల రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజు నరసింహ ఆయుష్ ఆసుపత్రి ప్రారంభించి నెలలు గడుస్తున్న నేటికి వైద్య సేవలు అందుబాటులోకి రాకపోవడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. ఏది ఏమైనా వెంటనే ఆయుష్ ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభించాలని, అందుకు కావాల్సిన టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బంది మరియు పరికరాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇక అనంతరం జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి తనిఖీ చేశారు. ఇక్కడ ప్రధానంగా హాస్పిటల్ నీట్నెస్ లేదు, మొత్తం నీళ్లు చెత్తతో హాస్పిటల్ లోపల మరియు ఆవరణలో అపరిశుభ్రంగా ఉందని, అదేవిధంగా పేషెంట్లకి టైం ప్రకారం, మెనూ ప్రకారం భోజనం ఇవ్వడం లేదని మా దృష్టికి పేషెంట్స్ తీసుకువచ్చారు. ఇక్కడ చిన్నపిల్లల వార్డుల్లో వెంటిలేటర్లు మరియు సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్లను జిల్లా డిఎంఎఫ్టి నిధుల నుండి మంజూరు చేసి వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరియు జిల్లా కలెక్టర్ని కోరారు. అదేవిధంగా ఇక్కడ శానిటేషన్ కాంట్రాక్టర్ మరియు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వారి వెంట భూపాలపల్లి పట్టణ మరియు జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రక్తం చాలా తక్కువ ఉంది, బాగా బ్లీడింగ్ అయింది. 6 months నుంచి బ్లీడింగ్ ఉంది. బ్లీడింగ్ అయ్యాయి, బాగా పడిపోయింది. ఆల్రెడీ 2 ప్యాకెట్లు ఎక్కించినాము. 32 సంవత్సరాలే కదా, గర్భసంచి ఆపరేషన్ ఎందుకని కొంచెం డిలే చేస్తున్నాము. బ్లీడింగ్ తగ్గితే ఇంటికి పంపించవచ్చు.